హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొన్ని రోజులుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఈ వర్షాలు. కొన్ని ప్రాంతాలు అయితే బాగా మునిగిపోయాయి. అందులో ముఖ్యంగా విజయవాడలో ఫుడ్ డొనేట్ చేయడానికి మా తమ్ముళ్ళు వెళ్ళారు. దానికి బిర్యానీ, ఇలా ఫ్రూటు, ఒక బిస్కెట్, వాటర్ బాటిల్ ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు. ఇలా చేయటం అనేది చాలా మంచి పని. మీలో ఎవరైనా చేయాలి అనుకున్నా చేయొచ్చు. ప్రాజెక్ట్ అనేది విజయవంతం కావడానికి ముఖ్య కారణం ప్రవీణు, బాబీ, వీళ్ళిద్దరి వల్లనే ఇది సాధ్యమైంది. ఏంటమ్మా మెయిన్ గా వీళ్ళు ఏం అడుగుతున్నారంటే ఫ్రూట్స్, స్నాక్స్, బ్రెడ్ అడుగుతున్నారు. ఫుడ్ ఇవ్వడానికి ఈయన కాంటాక్ట్ అయ్యారు. ఇంకా ఆయన వేరే వాళ్ళకి ఫోన్ చేసి అరేంజ్ చేశారు. ప్రవీణు, బాబీ, అశోక్, జగనన్న, నాని వీళ్ళందరూ కలిసి ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇటు లోపలికి వెళ్ళేది ఈ ఫుడ్ ఇలా మనం ప్యాక్ చేసి పెట్టుకొని అన్నిటిని ఇలా పడవలో ఎక్కించుకొని బోట్ మీద వెళ్తున్నారు. మనం వెళ్ళే వాళ్ళందరికి కూడా ఇలా వాటర్ బ్యాగ్స్ అనేది ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. ఇది ఇలా అన్ని బోట్లో వేసుకొని వెళ్తూ ఉంటుంటే ఇలా బోట్లో వాళ్ళు పక్కనే ఉన్న వాళ్ళు మాత్రం రెస్క్యూ ఆఫీసర్స్ బోట్ ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి అని చక్కగా చూస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా వైజాగ్ నుంచి వచ్చిన ఇద్దరు ఆఫీసర్స్ కూడా ఉన్నారు. మనం ఇలా వెళ్ళేటప్పుడు లోపల మనం వచ్చింది వాళ్ళకి తెలియదు కాబట్టి ఫుడ్ కావాలా అని మనం పెద్దగా అరుస్తూ వెళ్తే కావాల్సిన వాళ్ళు బయటకు వస్తున్నారు. వచ్చింది ఇలా తీసుకుంటున్నారు ప్యాకెట్స్ అనేది. కానీ అందరికి అవసరమే కాదు, మనం వచ్చింది వాళ్ళకి తెలియజేస్తూ వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఇలా బకెట్ల నుంచి పైన తీసుకొని వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కిందకు రాలేరు కాబట్టి. బాగా వర్షం ఉంది, పడుతుంది. అక్కడ ఒక అంకుల్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తీసుకున్నారు. ఇంతలో ఒక బాబు కూడా వచ్చాడు. ఒకడు తీసుకున్నాడు. ఇంకో ప్యాకెట్ ఇవ్వగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇలా కావాల్సిన వాళ్ళు వచ్చి తీసుకువెళ్తూనే ఉన్నారు. వర్షం బాగా పడుతుంది. వెళ్ళిన వాళ్ళు కూడా మొత్తం తడిచిపోయారు. బాబీ, ప్రవీణు, నాని వీళ్ళందరూ తడిచిపోయారు. మధ్యాహ్నం లంచ్ టైం అయిందని చెప్పేసి ఆ బోట్లోనే వీళ్ళు కూడా తింటున్నారు ఆకలేసిందని. ఎక్కువగా ఫుడ్ డొనేషన్లో ఫ్రూట్స్, స్నాక్స్, బ్రెడ్ ఇలా అడుగుతున్నారు. ఎందుకంటే ముసలి వాళ్ళు ఉన్నారు లేదా బాగోని వాళ్ళు ఉంటారు కదా. ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకెళ్ళండి ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా. ఫుడ్ కూడా తీసుకుంటున్నారు కానీ వాటికంటే ఇవి ఎక్కువ తీసుకుంటున్నారు. బ్రెడ్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ ఇవే బాగా అడుగుతున్నారు. ప్రమాదంలో కూడా ఇక్కడ వారు మానవత్వం అనేది చాటుకున్నారు. ఎలా అంటే ఇలానే టీ బ్రేకా మాకు మేము ఇక్కడ ఫుడ్ ఈటాకి వస్తే మాకు టీ ఈటాకి వచ్చారు. కామాక్షి అపార్ట్మెంట్. కామాక్షి మేము మీకు మాకు ఎత్తున్నారా? మీకు ఇయడానికి ఇస్తే మాకు ఎత్తున్నారా? ఏం పడలేదు. వాళ్ళు చూడండి వెళ్ళినందుకు ఎంత ప్రేమగా టీ అనేది ఇస్తున్నారో. చాలా మంచి వాళ్ళు. అయితే 15 మంది ఉన్నాం. కింద పడుకోండి, కింద పడుకోవాలి. ఈ వరదలకి మోగ జీవాలు కూడా చాలా బాధలు పడుతున్నాయి. మీకు తోచినంత సాయం వాటికి చేయండి. కనిపించినటన్నిటికీ ఫుడ్ పెట్టండి. అలానే వీళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఆవులకి బిర్యానీ పొట్లాలు మిగిలినవి అవన్నీ తినిపించారు వాటికి. అలానే వచ్చేటప్పుడు ఇంకా సక్సెస్ చేసుకొని వచ్చారు విజయవంతంగా. ఇంత మంచి పని చేసినందుకు అశోక్, జగనన్నకి, ప్రవీణ్కి, బాబీకి, అలా నాని, ప్రేమ్ కుమార్కి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మరెన్నో మంచి పనులు చేయాలి. మన ఛానల్ తరపు నుంచి ఇంకా చూసి చాలా చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.